నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహికం నుండి మొదటి భాగం వినేద్దామండి. ఈ నవల 1983లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. ఊరి శివార్లలో కొండదాపన ఉన్న ఆ ప్రదేశం అంతా ఒకప్పుడు రాళ్ళు రప్పలతో, పొదలతో, పిచ్చి మొక్కలతో నిండుండేది. తరతరాలుగా ఆ ప్రదేశానికి యజమానులుగా ఉన్న చౌదరి కుటుంబీకులు కూడా ఆ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సరిగ్గా పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఫలితంగా కొన్ని ఎకరాల మేర వ్యాపించి ఉన్న ఆ స్థలం నిరుపయోగంగా, నిరర్ధకంగా ఉండిపోయింది. అక్కడక్కడ కొండరాళ్లను కొట్టి జీవించే కొంతమంది కూలి జనం మాత్రం పాకలు వేసుకుని జీవిస్తూ వచ్చారు. 5 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో ఆజానబాహుడైన ఓ వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఊళ్ళో మకాన్ చేసి చౌదరి కుటుంబీకుల్ని కలుసుకున్నాడు. తనను రిటైర్ అయిన మిలిటరీ డాక్టర్ కల్లల్ సంజీవరావుగా పరిచయం చేసుకుని కొన్ని రోజుల పాటు బేరసారాలు సాగాక ఆ చౌదరి కుటుంబీకుల అధీనంలో ఉన్న ఆ ప్రదేశం అంతా కొనుగోలు చేశాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ సందడి ప్రారంభమైంది. పునాదులు తవ్వటం, గోడలు లేవటం, వందలాది కూలీ జనం ఆ కట్టడం నిర్మాణంలో పాల్గొనటం చూడముచ్చటగా ఉండేది. 2 ఏళ్లు తిరిగేసరికల్లా అక్కడ అధునాతన భవనాలు వెలిశాయి. వాటిల్లో ఓ రోజు భారీ ఎత్తున జనతా ఫార్మస్యూటికల్స్ ప్రారంభోత్సవం జరిగి అప్పటి నుండి నిర్విరామంగా పనిచేయసాగింది. ఇప్పుడు ఆ కంపెనీలో ఆఫీసు స్టాఫ్ అయితేనేమి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్లో వర్కర్స్ అయితేనేమి అంతా కలిసి 500-600 మంది పనిచేస్తున్నారు. రకరకాల టానిక్లు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. వ్యాపారం బాగా అభివృద్ధి పొంది ఆంధ్రదేశంలోని పెద్ద మందుల తయారీ సంస్థలలో ప్రముఖమైనదిగా చలామణి కాసాగింది. సరిగ్గా 10 గంటలకు కల్నల్ సంజీవరావు ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఆయన ఆఫీసు మెట్ల మీదకు మొదటి అడుగు వేయటం చూసి గడియారాలు సరిచేసుకోవచ్చు. అంతకు 5 నిమిషాలకు ముందే ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని ఉండాలి. అది కంపెనీ నిబంధనలలో ఒకటి. ఆయన స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి రావటం, అంతా తలలు తిప్పి ఒకసారి మాత్రం చూసి మళ్ళీ తమ తమ పనుల్లో మునిగిపోతారు. యజమాని వచ్చాడని ఎవరూ సీట్లలో నుంచి లేచి నిల్చోనక్కర్లేదు. అది కంపెనీ నిబంధనల్లో రెండోది. కల్నల్ సంజీవరావు హాలు మధ్య నుంచి హుందాగా నడిచి తన రూంలోకి వెళ్ళి రివాల్వింగ్ చైర్లో కూర్చుని కోట్లో నుంచి పైపు తీసి వెలిగించాడు. ఆయన పైపు నోట్లో పెట్టుకుని పొగ వదిలే దృశ్యం చాలా నిండుగా ఉంటుంది. వయసు 50-55 మధ్య ఉన్న ఆయన జుట్టు ఎక్కువగా నెరిసిపోనూ లేదు, రాలిపోనూ లేదు. రోజు రేజర్ పడినా కరుగ్గా చురుగ్గా కనిపించే గడ్డం ముఖానికి తీరుగా అమరింది. వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేసే మీసం చిన్నదైనా గుండెల్ని చీల్చుకుని వెళ్ళగల కళ్ళు 5 అడుగుల 10 అంగుళాల స్ఫురద్రూపం అతనిది. అతను కూర్చున్న గదికి నలువైపులా అద్దాలు బిగించున్నాయి. అద్దాల్లో నుంచి హాల్లోని సమస్తం అతనికి కనపడుతుంది. ఎవరు పనిలో నిమగ్నమై ఉన్నారో, ఎవరు యాంత్రికంగా పనిచేస్తున్నారో, ఎవరు సరిగ్గా పని చేయకుండా చేస్తున్నట్లు నటిస్తున్నారో అతని తీక్షణమైన కళ్ళు సులువుగా పసిగట్టేయగలవు. బజర్ నొక్కాడు. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని ప్యూన్ పరశురాం లోపలికొచ్చాడు. రాత్రి ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళావు అడిగాడు. పరశురాం ముఖంలో తొట్టుపాటు కనిపించింది. 8 వెళ్ళాను సార్. అబద్ధం. 12 దాకా నువ్వు ఇంటికి చేరనే లేదు. అతని గొంతు బుల్లెట్లా తాకింది. పరశురాం వణికినట్లయి తల వంచుకున్నాడు. అంతేకాదు, రాత్రి కూడా నువ్వు తాగావు. పరశురాం తలెత్తలేదు. కంపెనీ నిబంధనల ప్రకారం నీ నడవడికకు ఏ క్షణాన్నైనా నీ ఉద్యోగం ఊడిపోయే అవకాశం ఉంది తెలుసా అన్నాడు కల్నల్. పరశురాం ఏమీ మాట్లాడలేదు. నీ భార్య ముఖం చూసి ఎన్నాళ్ళు నిన్ను సహిస్తున్నాను. ఇలాగే కొనసాగించావో ఎన్నాళ్ళలో ఉండవు, జాగ్రత్త, వెళ్ళు. బ్రతుకు జీవుడా అన్నట్లు అతను అక్కడి నుంచి జారుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కల్నల్ కుర్చీలో ఒకసారి అటు నుంచి ఇటు ఊగి తనలో తాను నవ్వుకున్నట్టుగా నవ్వుకున్నాడు. అతను ఏ సమయంలో ఎందుకు నవ్వుతాడో ఎవరికీ తెలీదు. ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడుతూ తల వాచేటట్లు చీవాట్లు పెడుతూ మధ్యలో నవ్వుతాడు. ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నట్లుండి నవ్వుతాడు. ఒక్కొక్కసారి పరిహాసంగా మాట్లాడుతూ ఆ పరిహాసం అతిక్రమించేటట్లు నవ్వుతాడు. అతని నవ్వులో సహజత్వం ఉండదు, కానీ కృత్రిమత్వం అంతకన్నా ఉండదు. అతని నవ్వు ఆహ్లాదంగా ఉండదు. ఎదుటి వాళ్లను గేలి చేస్తున్నట్లు, చాకులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు అలాంటి నవ్వే నవ్వాడు. కానీ ఆ నవ్వు పరశురాంను ఉద్దేశించి కాదు.
అతని మనసులో ఇంకేదో మెదులుంటుంది. పైపు పీలుస్తూ గదికున్న అద్దాల్లో నుంచి హాల్లోని ఉద్యోగస్తులనంతా 5 నిమిషాలు కలిగి చూశాడు. అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. టైపిస్ట్ రాధారాణి చకచక టైప్ చేసేస్తోంది. అకౌంటెంట్ రంగారావు సీరియస్గా ఫైళ్లు తిరగేస్తున్నాడు. అసిస్టెంట్ మేనేజర్ హరగోపాల్ తన ఛాంబర్లో నుంచి ఒకసారి యువతలకొచ్చి 2-3 క్లర్కుల్ని కలుసుకుని వాళ్ళకేదో పని పురమాయించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అతని రూమ్కి కుడివైపున ఉన్న చిన్న గదిలో అతని సెక్రటరీ విజయకుమారి కాగితాల మీద తల తిప్పకుండా ఏదో రాసేస్తుంది. ఎడం చేత్తో టేబుల్ మీద టెలిఫోన్ రిసీవర్ అందుకున్నాడు. టెలిఫోన్ ఆపరేటర్ కమ్ రిసెప్షనిస్ట్ కమలామణి పలికింది. ఎస్ సార్ అంది. ఈసారి టెలిఫోన్ బిల్లు చాలా ఎక్కువగా వచ్చింది. ఆఫీసులో ఎవరో ఎస్టీడీ కాల్స్ విరివిగా వాడుకుంటున్నారని నా నమ్మకం అన్నాడు. లేదు సార్, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయని ఒప్పుకుంటావా? కమలామణి జవాబు చెప్పలేదు. ఏమిటి? అవును సార్, అవకాశం ఉంది సార్. ఒక్కొక్కసారి మన ఆప్షన్స్లో కూడా ఎస్టీడీలు వెళ్తూ ఉండుండొచ్చు కదా. కమలామణి గొంతు వణికింది. వెళ్ళవచ్చు సార్, కానీ సార్. ఏమిటి? మనం ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లోని మెడికల్ కంపెనీల ఆర్డర్లు ఒప్పుకుని వాటి బ్యానర్ మీద టానిక్లు తయారు చేసి సరఫరా చేస్తున్నాం కదా సార్. ఆ పని మీద కూడా కాల్స్ ఎక్కువగానే వెళ్తున్నాయి అంది. కమలమణి, నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళయింది? 6 నెలలైంది సార్. 6 నెలల్లో నాకు పాఠాలు చెప్పగలంత అనుభవం సంపాదించావా? ఆమె గొంతులో జీరొచ్చింది. నా ఉద్దేశం అది కాదు సార్. నా ఉద్దేశం కూడా అది కాదులే. ఈ మధ్య నువ్వు బాంబే మాట్లాడావా లేదా అడిగాడు. కమలామణి నిరుత్తురాలైపోయింది. ఫోన్లో అతని నవ్వు ఆమె శరీరాన్ని తూట్లు పొడుస్తున్నట్లు ప్రతిధ్వనించింది. ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నావా? కల్నల్ మళ్ళీ నవ్వాడు. నేను డాక్టర్ని, అంతేగాక సైంటిస్టుని. మన రీసెర్చ్ స్పెషలిస్టులు మైక్రోస్కోప్లోని సూక్ష్మజీవులతో ఆడుకున్నట్లు నేను భూమి మీద మీలాంటి సూక్ష్మజీవులతో ఆడుకుంటాను. నీకు తెలుసో తెలియదో, నేను ఆఫీసు గదిలో ఉన్నా ఇంట్లో ఉన్నా మీ అందరినీ గమనిస్తూ ఉండగలను, మీ అందరి మాటలు వింటూ ఉండగలను అన్నాడు. కమలామణికి ఏడుపు వస్తోంది. అతి కష్టం మీద ఆపుకుంటోంది. అంతేకాదు మిస్ కమలామణి, నిన్న ట్యాబ్లెట్ సెక్షన్లో ఉన్న ప్రతాపరావు, లేబుల్ ప్రింటింగ్ సెక్షన్లో ఉన్న వర్ధని అఫీషియల్ విషయాలు చర్చించుకున్నట్లు 5 నిమిషాలు మాట్లాడుకున్నారు. అందులో 4 నిమిషాల చర్చ శృంగారం మీద నడిచింది. అది నువ్వు విన్నావు అన్నాడు. అవతల నిస్సహాయత, నిర్ఘాంతతతో కూడిన నిశ్శబ్దం. అవునా? జవాబు చెప్పలేని నిశ్శబ్దం. ఎస్ సార్. ఆ విషయం నాకు తెలియచేయాలని నీకు అప్పగించబడిన విధుల్లో ఒకటి అవునా? అవును సార్. మరి ఎందుకు తెలియచేయలేదు? ఆమెలో ఫెయింట్ అయ్యే ముందు ఆవరించినంత బలహీనత. వాళ్ళ ఉద్యోగాలు పోతాయని కాదు? ఆమె మాట్లాడలేదు. కానీ పోయాయి. కంపెనీ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఊస్టింగ్ ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి. నా సెక్రటరీకి ఉత్తర్వులు నిన్ననే ఇవ్వబడ్డాయి. ఇదిగో ఇదే క్షణాన వాళ్ళవి అందుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడుతూనే అద్దాల గోడలో నుంచి సెక్రటరీ గదివైపు చూశాడు. ప్రతాపరావు, వర్ధని సెక్రటరీ విజయకుమారి ముందు నల్లబడిన ముఖాలతో నిలబడి ఉన్నారు. ఆమె వాళ్లకు చెరొక కవరు అందచేస్తూ ఏదో చెప్తున్నది. కవర్లు విప్పి లోపల క్లుప్తంగా రాయబడి ఉన్న కాగితాలు చదువుకున్నారు. వాళ్ళ పెదవులు కదులుతున్నాయి. నిస్సహాయంగా ఏదో చెప్తున్నారు. సెక్రటరీ ముఖం కఠినంగా ఉంది. కాసేపటికి వాళ్ళు బరువుగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. అంతా సైలెంట్ మూవీలా జరిగిపోయింది. కల్నల్ గట్టిగా నవ్వాడు. ఆ దృశ్యం కమలామణి చూడలేదు కానీ ఊహించుకోగలదు. ఆ దృశ్యంతో పాటు ఇంట్లో పోలియోతో పోరాడుతున్న పెద్ద తమ్ముడు, పక్షవాతంతో మంచాన్నే జీవితంగా చేసుకున్న తల్లి, పగలంతా చెడ తిరిగి ఇంటికి పిండకూడు కోసం మాత్రమే వచ్చే తండ్రి, ఇవి కూడా ఆమె కళ్ళ ముందు కదలాడాయి. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇప్పుడు చెప్పు, నిన్నేం చెయ్యొచ్చు? కమలామణి, జాగ్రత్త. ఈసారికి హెచ్చరికతో విడిచిపెడుతున్నాను. ఇలాంటిది ఇంకెప్పుడు రిపీట్ కాకూడదు అంటూ ఫోన్ పెట్టేశాడు. అమ్మయ్యా, ఎంత రిలీఫ్! అంత ఊరట ఆమెకు మునిపెన్నడూ కలిగి ఉండదు. కల్నల్ సంజీవరావు కాసేపు టేబుల్ మీద ఫైల్స్ చూసుకున్నాడు. సంతకాలు చేయాల్సిన చోట సంతకాలు చేస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత తల ఎత్తి అద్దాల్లో నుంచి హాల్లోకి చూసేసరికి అక్కడ యాప్రాన్తో నిలబడి ఒక క్లర్క్తో మాట్లాడుతున్న శైలజ కనిపించింది.
బజర్ నొక్కేసరికి పరశురాం లోపలికొచ్చాడు. ఆఫీస్ హాల్లో ల్యాబొరేటరీలో పనిచేసే శైలజ ఉంది, వెళ్ళి పిలుచుకురా అన్నాడు. 2 నిమిషాల్లో శైలజ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని అతని ముందుకొచ్చి నిలబడింది. ఎస్ సార్ అంది. టేక్ యువర్ సీట్ మిస్ శైలజ. మిస్ శైలజ ఈ సంబోధన ఆమె ఒంటి మీద ఏదో విద్యుత్ తీగ పాకినట్లుగా తాకింది. కలవరపాటు నడుచుకుంటూ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. శైలజ ఈ కంపెనీలోకి వచ్చి 3 నెలలయ్యింది. సన్నగా, కొంచెం పొడవుగా, మెరిసే తారలా ఉంటుంది. తెల్లని శరీరం, మెడ మీద ఎడం వైపు పుట్టుమచ్చ, నల్లటి వదులు జుట్టు, నల్లగా వెలిగే కళ్ళు. తర్వాత అదొక్కటే ఆమె శరీరం మీద బయటకు కనిపించే నలుపు. ఓ రీసెర్చ్కి కావలసిన కెమికల్స్ వచ్చే వారం అమెరికా నుండి వస్తున్నాయి మిస్ శైలజ, అది చెప్దామనే కబురు చేశాను అన్నాడు. ఆఫీస్లో నేను అదే అడుగుతున్నాను సార్ అంది. మిస్ శైలజ, మన కంపెనీ వచ్చాక ఆంధ్రదేశంలో పెద్ద సంచలనం వచ్చింది. మందులు ఇంత తక్కువ ధరలో సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండేటట్లు చేయటం అందరికీ దిగ్భ్రమ కలిగిస్తుంది. కేవలం లాభాలు చేసుకుని లక్షలు సంపాదించడం నా ధ్యేయం కాదు. మన దేశంలో ఇమ్యూనిటీ పటిష్టంగా లేకపోవటం వలన రోగాలు అధికం, మందుల ధరలు అధికం, డాక్టర్ల ఫీజులతో పాటు అధిక వ్యయంతో కూడిన మెడిసిన్స్ కొనలేక ప్రజలు నానా బాధలు అనుభవిస్తున్నారు. శక్తివంతంగా పనిచేసే మందులు తక్కువ ధరలకు ప్రజలకు అందివ్వాలి. శైలజ అతని ముఖంలోకి చూస్తూ మౌనంగా కూర్చుంది. నీకు మొదటి రోజే చెప్పాను, ఆల్కహాల్ అంటే నాకెంత అసహ్యమో. ధనికులు తాగుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు తాగుతున్నారు, రోజు కూలీతో జీవించే శ్రమజీవులు తాగుతున్నారు, ఆఖరికి విద్యార్థులు కూడా తాగుతున్నారు. ఈ మద్యపానం వలన ఆర్థికంగా అప్పుల పాలై నలిగిపోవటమే కాక ఆరోగ్యాలు గొల్లై అర్ధాంతరపు చావులు చేస్తున్నారు. ఈ మద్యపాన వ్యసనాన్ని అరికట్టగలిగే ఔషధాన్ని కనిపెట్టడానికి అప్పుడప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగాయి, విజయవంతం కాలేదు. ఏ పనైనా దీక్షతో చేస్తే సాధించలేకపోవని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ రీసెర్చ్ సెక్షన్ మొదలుపెట్టాను. ఇందులో మిస్ చూడామణి 2 ఏళ్లుగా పనిచేస్తోంది. ఆవిడకు అసిస్టెంట్స్ అవసరం అనిపించింది, అందుకే నిన్ను నియమించాను. ఈవేళ ఇంటర్వ్యూకి ఇంకొక అతన్ని కూడా పిలిచాను. ఎందుకంటే విభిన్న దృక్పథాలు తీసుకుని సమన్వయపరచుకోవడానికి, విజయవంతం కావడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. అతను చెప్తూ ఉండగానే టేబుల్ మీద ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుని ఎస్ అన్నాడు. సార్, ఫణీంద్ర కుమార్ను మీరు ఇంటర్వ్యూకి రమ్మని రాశారు. ఇంటర్వ్యూ కార్డు తీసుకొచ్చాడు. కమలామణి గొంతు. లోపలికి పంపించు. 1 నిమిషం తర్వాత పరశురాం తలుపు తెరవగా ఎర్రగా పొడుగ్గా ఉన్న ఓ యువకుడు లోపలికొచ్చాడు. టక్ చేసుకున్నాడు. కళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి. సిటీ బస్సులో చాలా దూరం నుంచి రావటం వల్ల కాబోలు ముఖాన కొంచెం చెమట పట్టి క్రాఫింగ్ కొద్దిగా చెదిరింది. వస్తూనే కల్నల్కి నమస్కారం చేశాడు. టేక్ యువర్ సీట్. అతను కుర్చీలో కూర్చోబోతూ శైలజను చూసి ఉలిక్కిపడి 1 క్షణం బొమ్మలా నిలబడిపోయాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం కూడా నల్లపడిపోయింది. 1 క్షణం మాత్రమే, అంతే. తర్వాత ఇద్దరూ సర్దుకున్నారు. అతను ఆమె పక్కనున్న సీట్లో కూర్చుని కల్నల్ ముఖం వంక చూశాడు. మిస్టర్ ఫణీంద్ర, ఎంఎస్సి ఫస్ట్ క్లాస్. మార్చికి ఎందుకు ఎప్పి రావలేదు? ఇంట్లోని పరిస్థితుల వల్ల సార్. కంపెనీ నిబంధనలన్నీ చదివావు కదా? చదివాను సార్. పెళ్ళి కాకూడదు? కాలేదు సార్. అంతేకాదు, ఉద్యోగం ఇస్తే 3 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోనని బాండ్ రాసివ్వాలి. అలాగే రాసిస్తాను సార్. అంతేకాదు, ఈ 3 ఏళ్ళు ఎలాంటి ప్రేమ వ్యవహారాల్లో, చెడు నడతల్లో పడకూడదు. అలా జరిగితే ఉద్యోగానికి ఉద్వాసన చెప్పడానికి కంపెనీకి అధికారం ఉంది. అలాగేనండి. కంపెనీ ఉన్న కాలనీలోనే మీరుండాలి, బయట ఎక్కడ ఉండటానికి వీల్లేదు. అలాగే సార్. మొదటి 6 నెలలు సిక్ అయితే తప్ప సెలవు పెట్టడానికి వీల్లేదు. సిక్ అయితే కంపెనీ తరపు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగేనండి. 5 నిమిషాలు బయట ఉండండి, ఈలోగా నా నిర్ణయం ఆలోచించుకొని చెప్తాను అన్నాడు కల్నల్. ఆ యువకుడు తల ఊపి లేచి బయటకు వెళ్ళాడు. ఏమంటావు మిస్ శైలజ? ఏమిటి సార్? అదే, ఈ కుర్రాన్ని పెట్టుకుందామా అడిగాడు కల్నల్. ఆమె ముఖం వెలవెలబోయినట్లయింది. కల్లోలాన్ని అణుచుకుంటున్నట్లు పెదవులు అదిమి పట్టింది. చెప్పు మిస్ శైలజ. మీ ఇష్టం సార్. నీ ఇష్టం ఏమిటో చెప్పు. నిమిషం పాటు ఆమె జవాబు చెప్పలేకపోయింది. ఆలోచిస్తోంది. మంచి కుర్రాళ్ళలాగానే ఉన్నాడు, పెట్టుకుందామా? ఆమె తెల్లబుత్తు చూసింది. కల్నల్ నవ్వాడు. అదే నవ్వు. ఆల్ రైట్, వీఆర్ టేకింగ్ హిమ్ అంటూ బజర్ నొక్కాడు.
ఆ యువకుడు లోపలికొచ్చి కూర్చున్నాక మిమ్మల్ని తీసుకుంటున్నాను అన్నట్లు ఆర్ యూ యాన్ ఆల్కహాలిక్ అడిగాడు. లేదండి. ఎప్పుడన్నా టచ్ చేశారా? జస్ట్ ఫర్ కంపెనీ సేక్. అయ్యో లేదండి. గుడ్. మీరు చేయవలసిన అంశం గురించి మిస్ శైలజ చెప్తుంది. తర్వాత మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు? మీరు చేరమంటే ఇవాటి నుంచే సార్. గుడ్. మిస్ శైలజ మీరు ఇక వెళ్ళొచ్చు అన్నాడు. ఎస్ సార్ అంటూ శైలజ లేచి అతని వంక చూడకుండా వెళ్ళిపోయింది. చూడండి మిస్టర్ ఫణి, మీ లగేజ్ ఎక్కడుంది? ఊళ్ళోనే చిన్న లాడ్జిలో దిగానండి, అక్కడే ఉందండి. లగేజ్ ఏముందండి, చిన్న సూట్ కేసు, ఓ బ్యాగ్ అంతే. ఆల్ రైట్, సెక్రటరీకి చెప్తాను, అక్కడికి వెళ్ళి పేపర్ మీద సంతకాలు చేయండి. ఊళ్ళోకి వెళ్ళి మీ బ్యాగ్ అవి తెచ్చుకోండి. ఈలోగా కాలనీలో మీ క్వార్టర్స్ అలాట్ చేయిస్తాను. ఆఫీసులో కనుక్కుంటే ఏది అలాట్ అయిందో చెప్తారు. రేపటి నుంచి డ్యూటీ కుదురు కానీ మీరు సెక్రటరీ గదిలోకి వెళ్ళండి. రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. సెక్రటరీకి చెప్పవలసినవన్నీ చెప్పడం అయిపోయాక కల్నల్ ఒంటరిగా కూర్చుని గట్టిగా నవ్వుకున్నాడు. తాను నిర్ణయం తీసుకునేందుకు బలీయమైన కారణం ఉంది. ఈ కంపెనీ స్థాపించి 5 ఏళ్లయింది. మొదట్లో మామూలుగా ఈ పెళ్లి నిబంధనలు లేకుండానే అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. పెళ్ళై పిల్లలున్న వాళ్ళకి ఒక రకం సమస్యలు, పెళ్ళాం పిల్లలకు ఎప్పుడూ రోగాలు, గృహ సమస్యలు, ఆనవాయితీలు, సెలవులు పెట్టడం, ఊళ్ళకు వెళ్ళటం. ఇలా ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రేమలు, శృంగారాలు, కడుపులు, కాన్పులు. వీరి వలన తాను అనుకున్న స్థాయిలో కంపెనీ పని జరగటం లేదు. ఎవరిలోనూ కార్యదీక్ష కనపడటం లేదు. క్రొత్త విధానాలు అమలు జరపడానికి అవకాశం ఉండటం లేదు. ఒక రకమైన అలసత్వం వ్యాపిస్తోంది. రీసెర్చ్ మీద ఎవరూ ఏకాగ్రతతో ఉండటం లేదు. తన ఆశయాలు వేరు, కార్యదీక్ష వేరు. జీవితంలో డిసిప్లిన్ లేకపోవటం అతను సహించలేడు. ఒక సంస్థ ఉద్యమ రూపం ధరించాలంటే ఈ క్రమశిక్షణ అవసరం. మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళ గురించి బాధపడి ప్రయోజనం లేదు. కొత్తగా చేర్చుకునే వాళ్ళకు మాత్రం ఈ నియమాలు విధించాలి. అందుకు ఒప్పుకుంటేనే ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నాడు. అందుకే గత కొన్ని నెలలుగా ఈ నియమావళి ప్రారంభమైంది. ఫణి ఊళ్ళోకి వచ్చి సూట్ కేసు వగేరాలు తీసుకుని తిరిగి కంపెనీకి చేరుకునేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఆఫీసులో విచారిస్తే అతనికి 43 నెంబర్ కాటేజీ కేటాయించినట్లు తెలిసింది. ఆఫీస్ బాయ్ రాముడు అతని వెంటొచ్చాడు. కాలనీ చాలా విశాలంగా, నీట్గా, అందంగా ఉంది. మొదట్లో కల్నల్ నివసించే బంగళ ఉంది. అది మాత్రం పెద్దదిగా, ప్రత్యేకమైన విధంగా ఉంది. మిగతావన్నీ ఒకే తీరుగా, తగుమాత్రం పెద్దవిగా ఉన్నాయి. మధ్య చక్కని రోడ్డు, ఇరువైపులా చెట్లు. వేసవికాలంలో కూడా చల్లగా ఉండేటట్లు చెట్లు బాగా వ్యాపించున్నాయి. మధ్యలో చిన్న పార్కు లాంటిది ఉంది. పిల్లలు ఆడుకునేందుకు ఆ పార్కులో అనేక సదుపాయాలున్నాయి. అంతేకాక కాలనీ చివర ఎదిగిన పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ పక్కనే చిన్న స్కూల్ కూడా ఉంది. అది కూడా కంపెనీయే నిర్వహిస్తుంది. రాముడు 43 నెంబర్ కాటేజీ తలుపులు తెరిచి ఫణిని లోపలికి తీసుకువెళ్ళాడు. బయట చిన్న సీటౌట్, లోపల డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, చిన్న కిచెన్, బాత్రూమ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గదిలో ఫోన్ ఉంది. ప్రాథమికంగా కావలసిన సామాను ఉంది. అతను ఇల్లంతా కలిగి తిరిగి చూస్తూ ఉండగా రాముడు ఎక్కడి నుంచో టీ తీసుకొచ్చాడు. తీసుకోండి సార్ అన్నాడు. వేం కుర్చీలో కూర్చుని టీ తాగుతూ. ఎక్కడిది టీ అడిగాడు అతను. క్యాంటీన్ ఉంది సార్ ఇక్కడ. అవును, భోజనానికి దానికి ఏం చేయాలి? కుటుంబాలతో ఉన్నవాళ్ళు మామూలుగా వండుకుంటారు. కొత్తగా వచ్చిన పెళ్లి కాని వాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు వండుకుంటారు. లేకపోతే క్యాంటీన్ నుంచి క్యారియర్ తెప్పించుకోవచ్చు. రేట్లు కూడా తక్కువే సార్ అన్నాడు. సరే నువ్వు వెళ్ళు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు ఫణి. రాముడు వెళ్ళిపోయాక తలుపు వేసుకోబోతూ ఎదురుగా ఉన్న కాటేజ్ వంక యథాలాపంగా చూశాడు. తలుపు వేసి ఉంది. డోర్ మీద 34 అనే అంకెలు వేసున్నాయి. లోపలికొచ్చి బట్టలు మార్చుకుని మంచం మీద వాలాడు. మంచం మీద పరుపు, దిండు, దుప్పటి అన్నీ వేసే ఉన్నాయి. రాత్రంతా రైల్లో ప్రయాణం చేసి రావటం వలన, పొద్దుటి నుండి తిరుగుతూ ఉండటం వలన చాలా అలసటగా ఉంది. మనసులో ఏవో ఆలోచనలు మెదులుతున్నాయి. అయినా నిద్ర పట్టేసింది. మెలకు వచ్చేసరికి గదంతా చీకటిగా ఉంది. టైం ఎంత అయిందబ్బా అనుకుంటూ లేచాడు. కొత్త చోటు అవటం వలన స్విచ్ ఎక్కడుందో తెలియలేదు. గోడ మీద తలకన్నా కొంచెం ఎత్తులో చేయి వేసి తడువుకుంటూ ఎలాగైతేనే చివరకు స్విచ్ చేతికి తగలగా ఆన్ చేశాడు. గదంతా వెలుతురుతో నిండిపోయింది. ఒక్క క్షణం తనింకా వైజాగ్లో ఉన్నాడా లేక విజయవాడలోనా అనిపించింది. టైం చూస్తే 7 అయింది. ఒళ్ళంతా చికాకు కనిపించి బాత్రూంలోకి వెళ్ళి తనివి తీరా స్నానం చేశాడు. యువతలకొచ్చి పైజమా లాల్చి వేసుకున్నాడు.
ప్రాణం హాయిగా ఉంది. మనసులో బాధగానూ ఉంది, అర్థం లేని సంతోషంగానూ ఉంది. ఈ బాధలో ఎంత తీపి, ఈ సంతోషంలో ఎంత దిగులు. బయట సిట్అవుట్లో లైట్ కూడా వేసి తలుపు తీసుకుని యువతలకొచ్చి నిలబడ్డాడు. చాలా ఇళ్లల్లో లైట్లు వెలుగుతున్నాయి. చెదురుమదురుగా అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మనుషులు నడుస్తూ కనిపిస్తున్నారు. ఏ ఇంట్లో నుంచో రేడియోలో సినిమా పాట వినిపిస్తోంది. ఎదురుగా ఉన్న 34 నెంబర్ కిటికీ బయట తలుపు వేసింది. లోపల మనుషులున్నట్లుగా కాంతి కనపడుతోంది. 10 నిమిషాలు గడిచాయి. అతను అలాగే ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా ఇంటి బయట దీపం వెలిగింది. అతని దృష్టి అటువైపు మళ్లించబడి అప్రయత్నంగా అటువైపు చూశాడు. తలుపు తెరుచుకుని ఓ స్త్రీ సిట్అవుట్లోకి వచ్చి నిలబడింది. విద్యుద్ఘాతం తగిలినట్లయి త్రుళ్ళిపడ్డాడు. ఎంత ఆశ్చర్యం! ఆమె శైలజ. తలంటు పోసుకుని జుట్టు విరబోసుకుని ఆశ్చర్యంగా నిలబడి కన్నార్పకుండా తన వైపే చూస్తోంది. ఆమె కళ్లల్లో ఆతృత, కనిపించి కనిపించనట్లు ఆ కళ్లల్లో కన్నీళ్లు. ఫణి గొంతెత్తి పిలవబోయాడు, శైలు అని. కానీ ఆ గొంతెవరో నొక్కినట్లయింది. శైలు అని పిలిచినట్లు పెదవులు మూగగా కదిలాయి. కానీ మనసు జడుస్తోంది, విలపిస్తోంది. ఆ ఏడుపులోనే వెనక్కి పరిగెడుతోంది. ఫణి బీఎస్సీ పూర్తి చేశాడు. చిన్నతనం నుండి క్లాసులో ఫస్ట్. ఫైనల్ పరీక్షలో ఫస్ట్ క్లాస్లోనూ పాస్ అవటం అతనికి అలవాటు. బీఎస్సీలో కూడా క్లాసే వచ్చింది. తర్వాత చదవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, పీహెచ్డీ చేయాలి, డాక్టరేట్ చేయాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంటే అయినా 24 గంటలు పుస్తకాలు పుచ్చుకొని కూర్చోవటం, మిగతా వ్యాపకాలకు దూరంగా ఉండటం అతనికి అలవాట్లేదు. స్నేహితులతో సరదాగా తిరిగేవాడు, ఆటపాటల్లోనూ ఉండేవాడు, చిలిపిగానూ ఉండేవాడు. అవకాశం దొరికితే అమ్మాయిలను ఏడిపిస్తూ ఉండేవాడు. అతని అందం చూస్తే అమ్మాయిలకు సంతోషం, అతని అల్లరి చూస్తే సంకోచం. కానీ అతని అల్లరిలోని పసితనాన్ని గుర్తించిన వాళ్ళు మాత్రం దగ్గరకు రా ప్రయత్నించేవాళ్ళు. ఎంఎస్సీకి అప్లికేషన్ ఫారం తెప్పించి ఎంతో సంతోషంతో పూర్తి చేస్తూ ఉంటే తండ్రి వేసిన కేక వినిపించింది, ఫణి, ఒరే ఫణి అని. అప్లికేషన్ ఫారం మీద పేపర్ వెయిట్ పెట్టి పక్క గదిలోకి వెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టేసరికి ఆయన వరుసగా తుమ్మటం మొదలుపెట్టాడు. ఆయనకు విపరీతమైన ఎలర్జీ. కొంతకాలం రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేసి అక్కడ దుమ్ము దూగరకు వచ్చే దుమ్ములు భరించలేక ఆ ఉద్యోగం మానేశాడు. తర్వాత ఓ పొగాకు కంపెనీలో పనిచేసి అక్కడి పొగాకు వాసనకు తుమ్ముల బాధ ఎక్కువై ఆ ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఓ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసి అక్కడ చల్లదనానికి జలుబు తుమ్ముల బాధ మరింత ఎక్కువై అదే వదులుకున్నాడు. ఏ ఉద్యోగానికి వెళ్ళినా పడటం లేదు. ఇంట్లో కూడా ఇల్లు ఊడ్చేటప్పుడు ముక్కు మూసుకొని తప్పుకుని తారట్లాడుతూ ఉంటాడు. చేసేది లేక చివరికి ఇంట్లోనే ఉండి ప్రైవేట్లు చెప్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. కాసేపటికి ఆయన తుమ్ములాగాయి. కూర్చో అన్నాడు కొడుకుతో. పర్వాలేదు, చెప్పండి నాన్న. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంటు కావటం నాకు సంతోషమే. నువ్వు ఆశావాదివని, పై చదువుల కోసం ఒబలాట పడుతున్నావని నాకు తెలుసు. కానీ మన ఇంటి పరిస్థితిని కూడా నువ్వు తెలుసుకోవటం ముఖ్యం. నిన్ను ఇంతకన్నా పైకి చదివించడానికి నాకు శక్తి లేదు. అంతేకాదు, నువ్వు వెంటనే ఈ ఉద్యోగం చూసుకుని మాకందరికీ సహాయపడటం మంచిదని నా ఉద్దేశం. ఆయన మాటలకు ఫణి ఖిన్నుడయ్యాడు. మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలో మంచం మీద కూర్చుని మౌనంగా ఆలోచిస్తున్నాడు. అన్నయ్య, చెల్లెలు వసుమతి పిలిచింది. ఏం వసు? ఆమె అతనికి ఎదురుగా వచ్చి కళ్ళల్లోకి చూస్తూ అంది, నువ్వు చదువు ఆపొద్దు అన్నయ్య అని. కానీ ఎలా? నా పెళ్లి గురించి, నా వెనక ఇంకా ఉన్న 2 చదువు గురించి మొయ్యలేక సతమతమవుతూ నాన్న నిన్ను చదువు మానుకోమంటున్నాడు. నా పెళ్ళికి ఇప్పుడు ఏమీ తొందరలేదు. అదీగాక కొత్తగా 5-6 హిందీ ట్యూషన్లు ఒప్పుకున్నాను. వాటితో ఈ కుటుంబ భారాన్ని ఈదుకు రాగలను అంది. కానీ అక్కడ నా చదువుకి ఖర్చు? వసుమతి కొంచెం సేపు ఆలోచించింది. నీ మార్కుల్ని బట్టి చూస్తే నీకు స్కాలర్షిప్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇంకా పై ఖర్చులకైతే నీ స్వశక్తి నాకు తెలుసు అన్నయ్య, నువ్వు నెగ్గుకు రాగలవు అంది. చెల్లెలి మాటలు అతని మీద మంత్రశక్తిలా పనిచేశాయి. సాహసం చేశాడు. తండ్రి మొదట కొంచెం గొడిగినా తర్వాత ఏమీ మాట్లాడలేదు. అతనికి ఎంఎస్సీలో సీట్ వచ్చింది. స్నేహితుల దగ్గర చేయబద్దులు తీసుకుని 500-600 దాకా పోగు చేశాడు. పెద్దాపురం నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళటానికి సామర్లకోట చేరుకున్నాడు. సాయంత్రం 5 అయి ఉంటుంది. ట్రైన్ ఇంకో గంటన్నర లేట్ అన్నారు. లగేజ్ వెయిటింగ్ రూమ్లో పెట్టి కాసేపు అటు ఇటు పచార్లు చేసి ఆ తర్వాత హిగ్నీ బాదమ్స్ దగ్గరకు వచ్చి బుక్స్ చూస్తూ ఉండగా
పక్క నుండి ఏదో మృదు సుగంధం వీచినట్లయి తల తిప్పి చూశాడు. తెల్లటి బట్టల్లో తెల్లగా మెరిసిపోయే అమ్మాయి, మెడ మీద నల్లటి పుట్టుమచ్చ. ఎంత అందంగా ఉంది అనుకోబోయి ఠక్కున మానేశాడు. అంతటి తీరైన చక్కటి ముక్కుకి ముక్కు పుడక. అతనికి ముక్కు పుడకలు పెట్టుకునే ఆడవాళ్ళంటే తాగని కోపం. అదో అందానికి అంతరాయం కలిగించేదే కానీ అలంకారమని చస్తే ఒప్పుకోడు. ఎవరైనా అందమైన వాళ్ళు ముక్కు పుడకలు పెట్టుకుని కనిపిస్తే ఒళ్ళు మండిపోయేది. తర్వాత బాధపడిపోయేవాడు. చప్పున అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు. కాసేపు మళ్ళా అటూ ఇటూ తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా ప్లాట్ఫామ్ చివర ఓ కంపార్ట్మెంటు ఆగి ఉండటం కనిపించింది. అందులోకి వెళ్ళి కూర్చుంటే హాయిగా ఉంటుంది, అక్కడే కూర్చుని కలలు కంటూ కాలక్షేపం చేయొచ్చు అనుకున్నాడు. అయినా మొత్తం కంపార్ట్మెంటులో ఒక్కడే కూర్చునే అవకాశం ఎప్పుడు వస్తుంది కనుక దర్జాగా నడిచి వెళ్ళి లోపలికి ఎక్కి ఓ సీట్లో కూర్చోబోతూ నిశ్చేష్టుడయ్యాడు. అటువైపు కిటికీ దగ్గర ఇందాక కనిపించిన అమ్మాయి కూర్చునుంది. చేతిలో ఇంగ్లీష్ నవల పట్టుకొని అందులో లీనమై ఉన్న అలికిడి విని తలెత్తి అతని వైపు అసహనంగా చూసింది. మొదట వెనక్కి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆమె చూపులోని అసహనం అతనికి రోషం తెప్పించింది. ఏ పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునే తత్వం కాదు. కావాలని ఆమెకెదురుగా ఉన్న సీట్లో బైఠాయించాడు. ఆమె అంతకన్నా పెంకి ఘటనలా ఉంది. ఒక క్షణం మాత్రం అతని వైపు చూసి తర్వాత పుస్తకంలోకి దృష్టి మారల్చింది. ఆమె ఏమనుకుంటుంది తన గురించి? ఇంత గొప్ప అందగత్తెను ఇందాకటి నుంచి నా వెంటబడి తిరుగుతున్నాడని విర్రవీగుతుందా? ఇలాంటి అందగత్తెలను లెక్క చేసే ఘటన కాదని తెలీదా? ముక్కు పుడక పెట్టుకోకుండా ఉంటే పోనీలేని మెచ్చుకుని ఉండేవాడు. ఇప్పుడు ఎలాగా? ఆ ఛాన్స్ పాడు చేసుకుందిగా. కానీ అతను నోరు ఊరుకోలేదు. ఏమండి మిస్? ఆమె తలెత్తి చూసింది. ఆ కళ్ళల్లో కోపంతో కూడిన మెరుపు. అతనేమి లెక్క చేయలేదు. చూడండి మిస్. పేరెందుకులేండి, ఎందుకు పిలిచారో చెప్పండి. ఎక్కడి దాకా వెళ్తున్నారు? మీకెందుకండి? ఆహా, తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తారండి? అతనేమి తొణకలేదు. తెలుసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి, ఒకే ఊరికి వెళ్తున్నట్లయితే తోడుగా వెళ్ళచ్చు. రెండవది, మీరు ఒంటరిగా ఉన్నారు కదండి, నా వంటి వాడు రక్షణ ఉన్నట్లు ఉంటుంది. ఇక మూడోది, చాలండి, ఈ ఉపయోగాలు ఏవి నాకు అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. ప్రస్తుతానికి నాకు ఇంకేమీ పని లేకే కదండి మీతో మాట్లాడేది. మీకు లేకపోతే నాకుందిలేండి. ఏమిటి ఉబుసుపోక నవలలు చదవటమా? ఉబుసుపోక చదవటం పని ఎట్లా అవుతుందండి? ఆమె అతని వంక కోపంగా చూసింది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామా అన్న భావం లీలా మాత్రంగా కనిపించకపోలేదు. కానీ అహం ఆమెను ఆపింది. ఇంతలో ఇద్దరూ ఒక్కసారి గభాలను కదిలినట్లయ్యారు. ఇంజిన్ వచ్చి కంపార్ట్మెంటును ఢీకొని ఉంది. ఆమె ముఖంలో వ్యాకులపాటు కనిపించింది. అతను కొంచెం కంగారు పడకపోలేదు. కానీ పైకి బెట్టుగా గుట్టుగా ఊరుకున్నాడు. ఒక్క నిమిషం సందిగ్ధంగా అసహనంగా గడిచింది. ఇంతలో ఆ కంపార్ట్మెంటు కదలనారంభించింది. ఇంజన్ దాన్ని ఎటో లాక్కుని పోతోంది. అయ్యో అనుకుంటూ ఆమె చప్పున లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇంజన్ ఆ కంపార్ట్మెంటుతో సహా ప్లాట్ఫామ్ దాటి చాలా దూరం సాగి వేగంగా వెళ్ళిపోతోంది. అతని ముఖంలో కూడా కొంచెం తొట్టుపాటు కనిపించింది. కానీ వెనువెంటనే గాంభీర్యం తెచ్చుకుని లేచి ఆమె పక్కకొచ్చి నిలబడ్డాడు. ఆమె తెరిచి ఉన్న తలుపుకు కొంచెం లోపలగా నిలబడి ఉంది. ఇప్పుడు ఆమె ముఖంలో స్పష్టంగా భయం గోచరిస్తోంది. మరి ఎలాగా? అంది తడబడే గొంతుతో. అతనేం జవాబు చెప్పలేదు. మిమ్మల్నేనండి, మాట్లాడరేం? ఆగండి, నేను అదే ఆలోచిస్తున్నాను చెప్పాడు. నా లగేజ్ వెయిటింగ్ రూమ్లో ఉండిపోయింది. చూడండి, మనం ఇప్పుడు లగేజ్ గురించి బాధపడదామా, మన గురించి మదన పడదామా అన్నాడు. అంటే? అతని మొహంలోకి చురచురా చూసిందామె. అంటే ఇలా ముందుకే వెళ్దామా, ఎక్కడైనా ఆగుదామా, లేక వెనక్కి వెళ్దామా? చెట్లు చేమలు దాటిపోతున్నాయి. అటు ఇటు ఎక్కడ మనుషులు కానీ ఇళ్ళు కానీ కనపడటం లేదు. ఊరు దాటి చాలా దూరం వచ్చేసినట్లున్నాం అన్నాడు. మరి ఎలాగండి? మళ్ళీ భయంగా అందామె. కాసేపటికి బండి ఆగింది నిర్జనంగా ఉన్న ఒక చోట. కనీసం 2-3 మైళ్ళు వచ్చుంటాము. ఉండండి, దిగి ఇంజన్ దగ్గరికి వెళ్ళి కనుక్కొస్తాను అన్నాడు. మీరు వెళ్ళకండి అంది గాబరాగా. ఒకవేళ మీరు దిగగానే మళ్ళీ కదిలి ఎటైనా వెళ్ళిపోతే? ఏమవుతుంది వెళ్ళిపోతే? అంటే నేను ఒక్కదాన్నే అయిపోతాను.
అతను నవ్వాడు. బహుశా అలా జరగదులేండి అని పెట్టెలో నుంచి కిందకు దిగి ఇంజన్ వైపు నడిచి వెళ్ళాడు. ఇంజన్లో డ్రైవరు ఇంకో అతను ఉన్నారు. ఇదేమిటయ్యా, సరదా కానీ ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్లో కూర్చుంటే ఇటు ఈడ్చుకొచ్చేశారు అన్నాడు. డ్రైవర్ నవ్వాడు. మరి కదులుతుంటే చూసుకోలేదా? లైన్ క్లియర్ కోసమని ఇలా దూరంగా తీసుకొచ్చేస్తూ ఉంటాము. క్లియర్ అయ్యాక దీన్ని తీసుకువెళ్ళి విజయవాడ వెళ్ళే ఫాస్ట్ ప్యాసింజర్కి అటాచ్ చేయాలి అన్నాడు. సత్యం, మేము విశాఖపట్నం వెళ్ళాలి. ఎందులో వెళ్తున్నారు అడిగాడు అతను. ఫణి చెప్పాడు. అరే, టైం చాలదే, ఇది ఇంకొక గంటన్నర దాకా ఇక్కడ నుంచి కదలదు. దిగి వెనక్కు నడిచి వెళ్ళండి అన్నాడు. మహా గొప్పగా ఉంది నీ సలహా అనుకుంటూ వెనక్కు తిరిగి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమైందండి అడిగింది. ఇది ఇంకొక గంటన్నర దాకా కదలదుట. ఈలోగా విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ వచ్చేస్తుంది అన్నాడు. అయ్యో, నేను కూడా విశాఖపట్నానికేనండి. మరి ఏం చేద్దాం అంది దిగులుగా. మీరేం చేస్తారో మరి, నేను మాత్రం స్టేషన్ వైపు నడిచి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. నన్ను ఒక్కదాన్నే విడిచా అంటూ ఇంజన్ వైపు చూసింది. ఇంజన్ డ్రైవరు పక్కనున్న అతను వంగి వీళ్ల వైపు చూస్తున్నారు. ఆమె గుండె దడదడలాడింది. నేను వస్తాను మీతో అంది. రండి అన్నాడు. ప్లాట్ఫామ్ మీద తప్పించి కంపార్ట్మెంట్లో నుంచి దిగటం అంత తేలిక కాదు. మెట్లు భూమికి చాలా ఎత్తులో ఉంటాయి, కింద కంకరాళ్ళుంటాయి. ఆమె దిగలేక అవస్థపడుతూ ఉంటే చేతులు చాచి ఆమె భుజాలు పట్టుకుని దిగటానికి సాయం చేశాడు. ఇద్దరూ నడవసాగారు. ఇప్పుడు చీకటి కూడా పడుతుంది. రోడ్డు సమంగా లేదు. నిర్జన అరణ్యంలా నిశ్శబ్దంగా ఉంది. చీ, ఎంత పాడు పని జరిగింది ఆమె విసుక్కుంది. మీరు ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కకుండా ఉండాల్సింది అతను సానుభూతి చూపించాడు. నేనెక్కితే ఎక్కాను, మీరెందుకు ఎక్కారు ఆమె అడిగింది. నేనెందుకు ఎక్కినా అది మీకు మేలు అయ్యిందని సంతోషించలేం అన్నాడు. మేలు అందమె చిన్నగా తనలో తాను గొణుక్కున్నట్లు. మీరు ఇలా నింపాదిగా నడిస్తే లాభం లేదు, మనం ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోతుంది అన్నాడు. మీరు రన్నింగ్ ఛాంపియన్లా పరిగెత్తుతూ ఉంటే మీతో నేనెక్కడ రాగలనండి అంది. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. దూరంగా స్టేషన్లోని లైట్లు మెలమెలా మెరుస్తున్నాయి. జాగ్రత్త, చీకట్లో స్లిప్ అయి పడిపోతారు, నా చేయి పట్టుకోండి అందించాడు. ఆమె అతని చేయి పట్టుకుని ఆపసోపాలు పడుతూ నడవసాగింది. మొత్తం మీద చెమటలు కక్కుకుంటూ స్టేషన్ చేరుకున్నారు. ఎప్పుడొచ్చిందో కానీ వాళ్ళ ట్రైన్ బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఇద్దరు విడిపోయారు. ఆదరాబాదరాగా వెయిటింగ్ రూముల వైపు పరిగెత్తి ఎవరి దారిని వాళ్ళు లగేజ్ తీసుకుని రిజర్వ్ అయిన కంపార్ట్మెంట్లోకి వచ్చి పడ్డారు. అది 3 టైర్ కంపార్ట్మెంట్. ఫణికి మధ్య బెర్త్ వచ్చింది. విసుక్కున్నాడు. పైనైనా వచ్చింది కాదు, కిందైనా వచ్చింది కాదు. కింద బెర్త్ ఎవరిదో చూద్దాం అనుకుంటూ ఉండగా అటు నుండి ఆమె సీటు నెంబర్లు చూసుకుంటూ వస్తోంది. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆమె అతని దగ్గరికే వచ్చి ఆగింది. అరే మీరా? ఆమె ముఖంలో సంతోషం కనిపించింది. ఈ క్రింది బెర్త్ మీదేనా అడిగాడు. ఆమె నెంబర్ చూసుకుంటూ అవును, మీది? మీకు కొంచెం పైన చెప్పాడు. రైలు కదిలింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.